ఓకే, సో మనం లాస్ట్ క్లాస్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ అండ్ ఎస్సీ కమిషన్ అండ్ ఎస్టీ కమిషన్ సంబంధించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే బీసీ కమిషన్ అంటాం. సో దీన్నే ఓబీసీ కమిషన్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ లో బీసీ అంటాం, సెంట్రల్ కి వచ్చేసరికి ఓబీసీ కమిషన్ కి సంబంధించి చెప్పుకుంటాం. అయితే ఈ ఓబీసీ అంటే ఏంది? అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి సంబంధించి, అంటే ఇతర వెనకబడిన కులాలకు సంబంధించి కమిషనే ఓబీసీ కమిషన్ అని చెప్పేసి అంటాం. సో మరి ఓబీసీలకు సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5లో మనకి ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు ఉన్నత విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పింది. అంటే ఓబీసీల ప్రస్తావన మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5లోనే ఉంది. అయితే మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ఏం చెప్తుందంటే వెనకబడిన తరగతుల వారికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి, ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మొట్టమొదటి చెప్పింది. అయితే వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు ఇది ఓబీసీ కమిషన్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీయా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అంటారు. సో రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో దాని గురించి ఏం చేయబడింది? చెప్పబడింది. మరి చెప్పబడినప్పుడు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చెప్పబడింది అంటే ఆర్టికల్ 338 సబ్ క్లాస్ బి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338 సబ్ క్లాస్ బి ఏం చెప్తుంది? ఓబీసీ కమిషన్ గురించి చెప్తుంది. అయితే ఈ ఓబీసీ కమిషన్ సంబంధించి ఇటీవల 102వ రాజ్యాంగ సవరణ చట్టం 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సో 2016లో చేశారు. 2017 నుంచి అమల్లోకి వచ్చింది. ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. మీకు రేపు ఎగ్జామ్ లో కంపల్సరీ అడుగుతాడు. 102వ రాజ్యాంగ సవరణ చట్టము 2017 ద్వారా ఓబీసీ కమిషన్ కి ఏ హోదా కల్పించారు? రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. సో 2017 కంటే ముందు బీసీ కమిషన్ గా ఉండేది. బీసీ కమిషన్ గా ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధ హోదా లేదు. ఓబీసీ కమిషన్ హోదా, ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా సో 2017 నుంచి కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏ అధికరణలో పొందుపరిచారు ఓబీసీ కమిషన్ గురించి అంటే ఆర్టికల్ 338 సబ్ క్లాస్ బి ఓబీసీ కమిషన్ గురించి భారత రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఓకే, సో ఇప్పుడు రేపు మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఈ క్రింది వానిలో రాజ్యాంగబద్ధ సంస్థ ఏది? ఇట్ ఈస్ ఏ సో కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది అంటే అప్పుడు ఓబీసీ కమిషన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీకే వస్తుంది. ఓకే, వెనకబడిన తరగతుల పైన మనకు రీసెంట్ గా గ్రూప్ 4th ఎగ్జామ్ లో అడిగాడు. ఏమని అడిగాడు? వెనకబడిన తరగతులపై నియమించిన మొట్టమొదటి కమిషన్ కు అధ్యక్షుడు ఎవరు అన్నాడు? కాకాసాహెబ్ కాలేల్కర్. వెనకబడిన తరగతులపై నియమించిన మొట్టమొదటి కమిషన్ కు అధ్యక్షుడు నెహ్రూ ప్రభుత్వము 1953 సంవత్సరంలో వెనకబడిన తరగతుల పైన మొట్టమొదటి కమిషన్ నియమించారు. తర్వాత వెనకబడిన తరగతులపై నియమించిన రెండో కమిషన్ ఏదంటే బీపీ మండల్ కమిషన్. కాకాసాహెబ్ కాలేల్కర్ నియమించిన భారత ప్రధానమంత్రి ఎవరని అడిగితే జవహర్ లాల్ నెహ్రూ అని పెట్టాలి. బీపీ మండల్ కమిషన్ నియమించిన భారత ప్రధానమంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్ అని చెప్పాలి. ఈ ఓబీసీ కమిషన్ కి సంబంధించి సో ఇందులో 5 సభ్యులు ఉంటారు. ఈ ప్రశ్న రీసెంట్ గా ఎగ్జామ్ లో అడిగింది. ఓబీసీ కమిషన్ లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే ఏం చెప్పాలి? 5 సభ్యులు ఉంటారు. ఈ 5 సభ్యుల్లో ఒకరు చైర్మన్, ఇంకొకరు వైస్ చైర్మన్, 3 ఇతర సభ్యులు ఉంటారు. సో వీరిని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఓబీసీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? ఓబీసీ కమిషన్ ను చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారండి? భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకే, మరి ఈ ఓబీసీ కమిషన్ కు సివిల్ కోర్టు హోదా ఉంటుంది. సివిల్ కోర్టు హోదా అంటే ఏంది? డైరెక్ట్ గా చర్యలు తీసుకునే అధికారము ఓబీసీ కమిషన్ కు ఉండదు. ఓబీసీ కమిషన్కి వెళ్ళి ఎవరైనా ఫిర్యాదు చేసినట్టయితే సో సంబంధిత అధికారులకు ఏం చెప్తుందంటే తన ముందు హాజరు కమ్మని కోరడము, పూర్వాపరాలు పరిశీలించమని కోరడము, విచారణ చేయమని కోరడము, నివేదిక సమర్పించమని కోరడము,
ఇవంతా కూడా దీన్ని సివిల్ కోర్టు హోదా అంటారు. సో మరి ఈ ఓబీసీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవి కాలం ఎంత ఉంటుందంటే ఈ కమిషన్ పదవి కాలము 3 సంవత్సరాలు. సో మీకు రేపు ఎగ్జామ్లో ఓబీసీ కమిషన్ పదవి కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు అని పెట్టాలి. ఒకవేళ ఓబీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవి కాలం ఎంత అన్నా 3 సంవత్సరాలే. సో తిరిగి రెండోసారి ఓబీసీ కమిషన్ చైర్మన్గా నియమించవచ్చు అంటే ఎస్, తిరిగి నియమించవచ్చు. అయితే దీనికి రిటైర్మెంట్ ఏజ్ కానీ మినిమం ఏజ్ కానీ ఓబీసీ కమిషన్ చైర్మన్గా నియమించబడడానికి ఏమీ లేదు. సో ఎంత వయసులో ఉన్న వారినైనా, సో వెనకబడిన తరగతులపైన ప్రత్యేక అవగాహన, సో అదేవిధంగా మరి మన సామాజిక విషయాలపైన ఎవరైతే పూర్తి అవగాహన ఉంటుందో, ప్రజా సంబంధాల విషయంలో ఎవరికైతే పూర్తి అవగాహన ఉంటుందో, సో అలా అవగాహన ఉన్నవారని భారత ప్రభుత్వం భావిస్తే ఆ మేరకు రాష్ట్రపతికి ఆ విషయాన్ని తెలియజేస్తే రాష్ట్రపతి గారు ఓబీసీ కమిషన్ చైర్మన్ నియమిస్తారు. సో మరి ఈ ఓబీసీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుందంటే రాష్ట్రపతికే సమర్పిస్తుంది. సో ఓబీసీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుందంటే ఏం చెప్పాలి? భారత రాష్ట్రపతికి సమర్పిస్తుందని చెప్పేసి చెప్పాలి. సో ఓబీసీల స్థితిగతులను అధ్యయనం చేయడము, సో ఓబీసీలకు సంబంధించినటువంటి ఫిర్యాదులను పరిశీలించడము, ఓబీసీలకు సంబంధించిన అంటే ఓబీసీలు చేసే ఫిర్యాదులు ఉంటాయి కదండి, సో ఆ ఫిర్యాదులను పరిశీలించడము, అదేవిధంగా ఓబీసీలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర అభివృద్ధి పథకాల్లో భాగస్వామ్యం కావడము, సో ఇవన్నీ కూడా ఓబీసీ కమిషన్ చేసేటువంటి పని. అయితే ఇటీవల 105వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడానికంటే ముందు 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కంటే ముందు ఓబీసీ కోటా నిర్ణయించే అధికారము కేంద్రానికి ఉండేది. కానీ ఇటీవల 105వ రాజ్యాంగ సవరణ చట్టము 2021 సంవత్సరం ద్వారా 2021 ద్వారా ఓబీసీ కోటా నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారండి? రాష్ట్రాలకు ఇచ్చారు. ఓబీసీ కోటా నిర్ణయించే అధికారాన్ని ఎవరికి ఇచ్చారంటే రాష్ట్రాలకు ఇచ్చారు. సో అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342 సబ్ క్లాస్ ఏ ప్రకారము సంబంధిత రాష్ట్ర గవర్నర్ సంప్రదించి, రాజ్యాంగంలో ఫస్ట్ ఏముందంటే ఆర్టికల్ 342 సబ్ క్లాస్ ఏ ప్రకారము రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి, ఆర్టికల్ 342 సబ్ క్లాస్ ఏ ప్రకారం భారత రాష్ట్రపతి సో సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి ఏం చేస్తాడు? వెనుకబడిన తరగతుల వారిని నోటిఫై చేస్తాడు. సో నోటిఫై చేస్తాడు అంటే నోటిఫై అంటే ఏంది? గుర్తిస్తాడు అనేది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? ఫస్ట్ 342 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో ఉంది. ఓకే, అదేవిధంగా ఆర్టికల్ 342 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 2 ప్రకారము ఆర్టికల్ 342 సబ్ క్లాస్ భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఓబీసీలను గుర్తించేందుకు ఒక చట్టం చేయవచ్చును. ఓబీసీలను గుర్తించేందుకు ఒక చట్టం చేయవచ్చును. భారత పార్లమెంట్ ఏ ఆర్టికల్ ప్రకారము? చాలా ఇంపార్టెంట్ అన్న, ఆర్టికల్ 342 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 2 ప్రకారము. అయితే 105వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాల కట్టబెడుతూ కేంద్రం ఏం చేసింది? 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 ద్వారా ఇప్పుడు ఓబీసీలను గుర్తించే అధికారం ఎవరికి ఇచ్చింది? రాష్ట్రాలకే ఇచ్చింది. ఎందుకంటే ఎవరు ఓబీసీలు గుర్తించాలి, ఎవరు బీసీలుగా ఉండాలనేది ఆ రాష్ట్రం పంపిస్తే అప్పుడు దాని మేరకు భారత పార్లమెంటు చట్టం చేయడం జరుగుతుంది. అలా ఓబీసీ కోటా నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాల కట్టబెడుతూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏదంటే 105th రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అయితే గతంలో దీనికంటే ముందు ఈ బీసీ కమిషన్ ఏదైతే 2017లో వచ్చిందో, దీనికంటే ముందు గతంలో పూర్వం అంటే 1993 ఏప్రిల్ 2 నాడు గతంలో ఏమైంది? బీసీ కమిషన్గా ఏర్పాటు చేశారు. ఆర్ఎన్ ప్రసాద్ గారి అధ్యక్షతన సో పివి నరసింహారావు ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే 1993 ఏప్రిల్ 2 నాడు ఏర్పాటు చేసినప్పుడు బీసీ కమిషన్కు ఏం లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది రాజ్యాంగబద్ధ సంస్థగా లేదు. అప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంది? రాజ్యాంగంలో చెప్పబడితే అది రాజ్యాంగబద్ధ సంస్థగా లేదు. కానీ ఇప్పుడు 102వ రాజ్యాంగ సవరణ చట్టం
102వ రాజ్యాంగ సవరణ చట్టం 2017 ద్వారా ఏర్పాటు చేసిన ఓబీసీ కమిషన్కి ఏముంది, ఇప్పుడు రాజ్యాంగబద్ధ హోదా ఉంది. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఓబీసీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థనా కాదా అంటే ఏం చెప్పాలి, ఓబీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి చెప్పాలి. సో అలా 2017లో ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి ఓబీసీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారంటే ఎస్కే కార్వెంథన్ 2017 to 19, తర్వాత భగవాన్ లాల్ సాహిని 2019 to మనకు 22 వరకు ఉన్నారు. తర్వాత హన్సరాజ్ గంగారాం ఆహిర్ 2022 to 2022 నుంచి 26 వరకు వీరే ఉన్నారు. తర్వాత సాధ్వి నిరంజన్ జ్యోతి గారు 2026 మార్చి 18 నుండి స్టిల్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే ఓబీసీ కమిషన్కు మొట్టమొదటి మహిళా చైర్మన్ సాధ్వి నిరంజన్ జ్యోతి గారు అవుతారు. ఓబీసీ కమిషన్ మొట్టమొదటి మహిళా చైర్మన్ ఎవరైతారు, సాధ్వి నిరంజన్ జ్యోతి గారు. ఇక తర్వాత మనకు ఓబీసీలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన కేసు ఏదంటే ఇంద్రసహాని కేసు. ఈ ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది మనకు ఓబీసీకి సంబంధించి ఇతర వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి కీలకమైంది. ఇదే ఇంద్రసాని కేసు 1992లో మాత్రము రిజర్వేషన్లు 50% దాటరాదు. సో రిజర్వేషన్లు 50% దాటరాదనేమో ఫస్ట్ ఇంద్రసాని కేసులో అప్పుడు చెప్పారు. తర్వాత వెనుకబడిన తరగతులకు సంబంధించి ఓబీసీలకు సంబంధించిందేమో 1993లో ఇంద్రసాని కేసు విషయంలో మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. సో మైనారిటీ కమిషన్ అనేది తదుపరి మనము చూసే ప్రయత్నం చేద్దాం. మైనారిటీ కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్ అని చెప్పేసి అంటారు. జాతీయ మైనారిటీ కమిషన్. ఈ జాతీయ మైనారిటీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. జాతీయ మైనారిటీ సంస్థ ఏం కాదండి, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఇది ఏ రకమైన సంస్థ అండి, చట్టబద్ధ సంస్థ. ఇది 1993 మే 17 నాడు ఏర్పాటు చేశారు. 1993 మే 17 నాడు ఏర్పాటైంది. జాతీయ మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1993 మే 17 నాడు ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ కమిషన్కు గతంలో ఒక్కసారి రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలనే ప్రయత్నం చేశారు, కాలేదు కానీ, సక్సెస్ కాలేదు. కానీ గతంలో ఒకసారి 103వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే చట్టం కాదు, ఇప్పుడు 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ది. కానీ గతంలో బిల్లు 2004లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లు 2004 ద్వారా ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలనే ప్రతిపాదన చేశారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపాదన చేశారు, 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపాదన చేశారు. ఈ జాతీయ మైనారిటీ కమిషన్లో ఒక చైర్మన్ ఉంటారు, అదేవిధంగా ఒక వైస్ చైర్మన్ ఉంటారు, అదేవిధంగా 5 ఇతర సభ్యులు ఉంటారు. మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు, 7 సభ్యులు ఉంటారు. జాతీయ మైనారిటీ కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత, 7 సభ్యులు. వీరిని ఎవరు నియమిస్తారు, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అయితే జాతీయ మైనారిటీ కమిషన్ తన నివేదికను మాత్రం ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్రపతికి సమర్పిస్తుంది. మైనారిటీ కమిషన్ తన నివేదికను మాత్రం, రిపోర్టును మాత్రము రాష్ట్రపతికి సమర్పిస్తుంది. భారత రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఈ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవి కాలం ఎంత ఉంటుందంటే 3 సంవత్సరాలు అని చెప్పాలి. ఒకవేళ చైర్మన్ మరియు సభ్యుల పదవి కాలం ఎంత అన్నా 3 సంవత్సరాలు అని చెప్పాలి. సో అదేవిధంగా ఈ కమిషన్కు సివిల్ కోర్టు హోదా ఉంటుంది. జాతీయ మైనారిటీ కమిషన్కి ఏ హోదా ఉంటుంది, సివిల్ కోర్టు హోదా ఉంటుంది. అంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే అధికారము ఈ కమిషన్కు ఉండదు. సో తన ముందు హాజరు కమ్మని కోరడము, నివేదిక సమర్పించమని కోరడము, పూర్వాపరాలు సమర్పించమని కోరడము ఇలా ఉంటుంది తప్ప ఈ రకంగా ఉండదు. సో సివిల్ కోర్టు హోదా ఉంటుంది. అదేవిధంగా ఈ కమిషన్కి సంబంధించి జాతీయ మైనారిటీ కమిషన్ అనేది మనకు మైనారిటీల స్థితిగతులను తెలుసుకోవడము,
మైనార్టీలపై వచ్చి అందుతున్న ఫిర్యాదులను పరిశీలించడము, మైనార్టీల స్థితిగతులను తెలుసుకోవడము, సో మైనార్టీలపై అందుతున్న ఫిర్యాదులను పరిశీలించడము, సో అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇదంతా కూడా మైనార్టీ కమిషన్ చేస్తుంది. సో మరి ఈ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుందని చెప్పిన రాష్ట్రపతికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పిస్తుందని చెప్పేసి చెప్పుకుంటాం. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 29, 30 ఆర్టికల్ అనేవి మైనార్టీల ప్రస్తావన ఉంది. కమిషన్ ప్రస్తావన లేదు, మైనార్టీల ప్రస్తావన ఉంది. సో 29 భారతదేశంలో ప్రతి ఒక్కరు తమ భాషా, లిపి, సంస్కృతిని కాపాడుకునే స్వేచ్ఛ ఉందని. సో పర్టికులర్గా 30వ ఆర్టికల్ అయితే మైనారిటీలు విద్యా సంస్థల్ని స్థాపించుకునే స్వేచ్ఛ ఉందని. రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదంటే 29, 30 అని చెప్పేసి అంటాం. సో మైనార్టీలు అంటే తెలుగులో ఏమంటాం మనము? అల్పసంఖ్యాక వర్గాలు అంటాం. ఏమంటారు? అల్పసంఖ్యాక వర్గాలు అని చెప్పేసి అంటారు. అల్పసంఖ్యాక వర్గాలు అని చెప్పేసి అంటాం. సో మైనార్టీలను దేని ఆధారంగా నిర్ణయిస్తారంటే జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. మైనార్టీలు 2 రకాలు ఉంటారు. మైనార్టీలు ఎన్ని రకాలు ఉంటారంటే 2 రకాల మైనార్టీలు ఉంటారు. మతపరమైన మైనార్టీలు, రెండోది భాషాపరమైన మైనార్టీలు అంటాం. బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్స్, బేస్డ్ ఆన్ రిలీజియన్, బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్స్ అని చెప్పేసి అంటారు. సో మతపరమైన మైనార్టీలు అంటే దేశాన్ని యూనిట్గా తీసుకుంటారు. మతపరమైన మైనార్టీలను దేని యూనిట్గా తీసుకుంటారు? దేశాన్ని యూనిట్గా తీసుకుంటారు. భాషాపరమైన మైనార్టీల విషయంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారు. సో మతపరమైన మైనార్టీలు అంటే హిందువులు మినహా ఎక్సెప్ట్ హిందువులు. అంటే ఈ దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము 121 కోట్లలో 80 కోట్ల జనాభా ఉన్న హిందువులు మినహా మిగతా వాళ్ళందరూ కూడా మతపరమైన మైనార్టీలు అవుతారు. సో 121 కోట్ల జనాభాలో 80 కోట్ల జనాభా ఉన్న హిందువులు మినహా మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? మతపరమైన మైనార్టీలు అవుతారు. మరి భాషాపరమైన మైనార్టీలు అంటే అది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. భాషాపరమైన మైనార్టీలు అన్నప్పుడు ఏమవుతుంది? రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. సో రాష్ట్రాన్ని బట్టి మారడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకు పోయింది అనుకోండి, కర్ణాటకలో తెలుగువాడు ఏమవుతాడు? మైనార్ట్ అవుతాడు. కర్ణాటక పోతే కర్ణాటకలో తెలుగువాడు ఏమవుతాడు? మైనార్ట్ అవుతాడు. కర్ణాటకోడు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు వచ్చింది అనుకోండి, వాడు ఇక్కడ మైనార్ట్ అవుతాడు. తెలుగువాడు తమిళనాడుకు పోతే తమిళనాడులో తెలుగువాడు మైనార్ట్ అవుతాడు. తమిళం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వస్తే వాళ్ళు ఇక్కడ మైనార్ట్ అవుతారు. కాబట్టి మైనార్టీలు అనేది ఏదైనా ఒక ప్రాంతంలో 50% కంటే తక్కువ జనాభా ఉంటే, ఏదైనా ఒక ప్రాంతంలో 50% కంటే తక్కువ జనాభా ఉంటే వారిని మైనార్టీలుగా మనం ఏం చేస్తాము? గుర్తిస్తాము. సో మైనార్టీలు ఎన్ని రకాలు ఉంటారు? మతపరమైన మైనార్టీలు, భాషాపరమైన మైనార్టీలు అని చెప్పేసి అంటారు. మరి ఈ మైనార్టీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఇక భారతదేశంలో అత్యధిక మైనార్టీలు, భాషాపరమైన మైనార్టీలు నివసిస్తున్న రాష్ట్రం అసోం. 31%. ఎంత అండి? 31% అసోం రాష్ట్రంలో మైనార్టీలు నివసిస్తున్నారు. సో మైనార్టీ చట్టం ప్రకారము మనకి ఇప్పటి వరకు ఇటీవల మైనార్టీ హోదా పొందిన మతం ఏదంటే జైన మతం అంటాం. ఏ మతం అండి? రీసెంట్గా మైనార్టీ హోదా పొందిన మతం జైన మతము. 2014లో జైన మతానికి మైనార్టీ హోదా అనేది వచ్చింది. సో మరి మైనార్టీ చట్టం ప్రకారం 1992 ప్రకారము మనకు సిక్కులు తర్వాత క్రైస్తవులు, ముస్లింలు తర్వాత బౌద్ధులు తర్వాత పారసీలు తర్వాత జైనులకు ఏ హోదా వచ్చింది? మైనార్టీ హోదా మతం వచ్చింది. సో మైనార్టీ యాక్ట్ 1992 ప్రకారం, మైనార్టీ చట్టము 1992 ప్రకారము సో మనకు సిక్కులకు, క్రైస్తవులకు, ముస్లింలకు, బౌద్ధులకు, పారసీలకు, జైనులకు ఏ హోదా వచ్చింది? మైనార్టీ హోదా అనేది వచ్చింది. సో మన భారతదేశంలో అత్యధిక మైనార్టీలు నివసిస్తున్న రాష్ట్రం ఏదంటే ఏం చెప్పాలి? అసోం రాష్ట్రము. సో భాషాపరమైన మైనార్టీలు
31% నివసిస్తున్నారు. అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసము 15 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత ప్రధానమంత్రి ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2006లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో నెహ్రూ ప్రభుత్వము 1957 సంవత్సరంలో భాషాపరమైన మైనార్టీలకు ఒక ప్రత్యేకమైన అధికారిని ఉండాలి అన్న ఉద్దేశం చేత 1957లో, అదేవిధంగా 2007 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మనం జనరల్గా మైనార్టీల సంక్షేమం కోసం, ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసము కేంద్ర ప్రభుత్వం 2005 మార్చి 9 నాడు సచార్ కమిషన్ నియమించిందండి. సచార్ కమిటీ దేనికి సంబంధించింది అని మనకి ఎగ్జామ్లో అడుగుతారండి. భారతదేశంలో మైనారిటీల సంక్షేమం కోసము సచార్ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? 2005 మార్చి 9 నాడు నియమించారని చెప్పేసి చెప్పాలి. ఎప్పుడు నియమించారు? 2005 మార్చి 9 నాడు నియమిస్తే 2007 నాడు ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. 2007 మనకు మే 17వ తారీఖు నాడు, 2007 మే 15వ తారీఖు నాడు సచార్ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఏం చేసిందంటే తన నివేదికను సచార్ కమిటీ సమర్పించడం జరిగింది. మరి ఈ సచార్ కమిటీకి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు ఈ యొక్క మైనార్టీల సంక్షేమం కోసము ఈ మైనార్టీ కమిషన్ చొరవ తీసుకోవడం జరిగింది. ఇక భారతదేశంలో 2004 సంవత్సరంలో కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 2004లో మన భారతదేశంలో మైనార్టీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అబ్దుల్ రహమాన్ అంతులే మొట్టమొదటి మైనార్టీ మంత్రిత్వ శాఖ మంత్రి. అబ్దుల్ రహమాన్ అంతులే మొట్టమొదటి మైనార్టీ శాఖ మంత్రిగా మనము చెప్పుకుంటాం. ఓకే, మరి మైనార్టీ కమిషన్ తన నివేదికను భారత రాష్ట్రపతికి సమర్పిస్తుంది. అబ్దుల్ రహమాన్ అంతులే ఉర్దూ భాష అభివృద్ధి కోసము 1975 సంవత్సరంలో ఉర్దూ అకాడమీని నెలకొల్పారు. ఉర్దూ భాష అభివృద్ధి కోసం ఉర్దూ అకాడమీ నెలకొల్పింది ఏ సంవత్సరం అండి? 1975. మరి ఇప్పటివరకు మైనార్టీ కమిషన్ చైర్మన్లుగా పనిచేసిన వారు ఎవరెవరు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మైనార్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన మొట్టమొదటి చైర్మన్ ఎవరండి? సర్దార్ అలీ ఖాన్ 1993 టు 1993 నుంచి 96 వరకు చేశారు. రెండో వ్యక్తి తాహీర్ మహమ్మద్. రెండో వ్యక్తి ఎవరు? తాహీర్ మహమ్మద్ 1996 నుంచి 99 వరకు చేశారు. నెక్స్ట్ జస్టిస్ మహమ్మద్ షమీం 2000 నుంచి 2003 వరకు చేశారు. తర్వాత నాలుగో వ్యక్తి వచ్చేసి తర్లోచన్ సింగ్ అండి, తర్లోచన్ సింగ్ 2003 to 6, 2003 నుంచి 6. తర్వాత జస్టిస్ అమీద్ అన్సారీ 2006 నుంచి 7, 2006 to 2007. ఓకే, నెక్స్ట్ జస్టిస్ షఫీ ఖురేషి 2007 నుంచి 10, షఫీ ఖురేషి 2007 to 10. తర్వాత వహజిద్ అబీబుల్లా. నెక్స్ట్ నసీం అహ్మద్ నెంబర్ 8, నసీం అహ్మద్ 2014 to 17. తర్వాత సయ్యద్ గౌరియల్ హసన్ రిజ్వీ 2017 to 21, రిజ్వీ 2017 to 21. నెంబర్ 10 వచ్చేసి మనకు ఇక్బాల్ సింగ్ లాల్పురి. ప్రస్తుతము మనకు ఎవరంటే ఇక్బాల్ సింగ్ లాల్పురి, ప్రజెంట్ ఇక్బాల్ సింగ్ లాల్పురి 2021 to 24 to మనకు కొనసాగుతున్నారు. కాబట్టి ఇలా జాతీయ మైనార్టీ కమిషన్ అనేది ఈ రకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ కమిషన్కి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.